ఆలు చిప్స్ చేయడం చాలా ఈజీ అని చెప్పనేసి స్టార్ట్ చేశాను. బట్ కానీ ఇవి చేసిన తర్వాత తెలిసింది వీటికి ఎంత టైం పడుతుందో. ఇంక ఇక్కడ రెసిపీలోకి వెళ్ళిపోతే పొటాటోస్ ని శుభ్రంగా కడిగేసుకొని దానిపైన ఉన్న పీల్ ని పీలప్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇలా పీలప్ చేసేసుకున్న తర్వాత చిప్స్ కట్టర్ ఉంటది కదా, ఇంకా దాంతో అయితే ఇట్లా లేయర్ గా కట్ చేసేసుకోవాలి. చాక్తో కూడా చేసుకోవచ్చండి, బట్ కానీ ఇంత పలుచుగా రావు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక పొడి క్లాత్ లో వేసేసి దానికి ఉన్న తేమనంతా ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, ఇంకా దాన్ని అట్లా చల్లేసుకుంటే మనకి చిప్స్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంక ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. సేమ్ మనకి బయట బేకరీలో దొరుకుతాయి కదండి చిప్స్, సేమ్ అట్లనే వచ్చాయి. టేస్ట్ కూడా అట్లనే ఉంది, చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. అలా చూసి వెళ్ళిపోకంటే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.